పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, వీరికి ఎటువంటి సమస్యలు వస్తాయి, వీరు ఏ రంగాల్లో స్థిరపడటానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరతాయి. ఆశ్లేష నక్షత్రము. ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది ఇది సర్ప నక్షత్రము. అంటే ఈ నక్షత్రానికి సర్పాలు అధిదేవతలుగా ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి దోషం ఉంటుంది. ఇది గండాంతర నక్షత్రము. అయితే మనకు ఉన్నటువంటి ఒక సామెత ప్రకారం ఆశ్లేష నక్షత్రంలో కనుక ఆడపిల్లలు జన్మించినట్లయితే వివాహమైన తర్వాత అత్తగారికి గండం ఉంటుందని చెప్తూ ఉంటారు. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అది ఆశ్లేష నక్షత్రంలో జన్మించినంత మాత్రం అత్తగారికి అయితే గండం ఉండదు. అలాంటివి ఏమైనా ఉండాలంటే జాతకంలో దోషాలు ఉండాలి తప్ప నక్షత్రం వల్ల అలా సంభవించదు. ఈ ఆశ్లేష నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రానికి జంతువు పిల్లి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎలా ఉంటారంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారి దృష్టి వారు కనుక చెడు దృష్టితో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా అది ఎవరినైతే చూస్తూ ఉంటారో ఆ దృష్టి వారికి బాగా తగులుతుంది. ఇంతకుముందు అంటే పూర్వకాలంలో ఈ ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క చెడు దృష్టి పడకుండా ఇంటి ముందు వెదురు చెట్లను నాటేవారు. వెదురు చెట్లకి దృష్టి దోషం నుంచి రక్షిస్తూ ఉంటాయి మనల్ని. కాబట్టి ఇంటి ముందు కనుక వెదురు చెట్టు ఉన్నట్లయితే ఆ దృష్టి దోషం నుంచి మనం రక్షించబడుతూ ఉంటాయి. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే వీరు బయటకి చూడటానికి చాలా కటువుగా కనిపిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు నిజంగా చాలా చాలా మంచివాళ్ళు. అయితే వీరి మంచితనాన్ని అర్థం చేసుకోలేక వారికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కనుక ఏదైనా విషయం కనుక జరుగుతూ ఉంటే వారి మనసుకు కష్టపెట్టే విధంగా వారి మనసును గాయపరిచే విధంగా ఏదైనా కనుక జరుగుతూ ఉంటే వీరు ప్రదర్శించినంత మొండితనము ఎవ్వరూ కూడా ప్రదర్శించరు. అంటే మొండితనం అని చెప్పడానికి వీల్లేదు. వీరి యొక్క నిర్ణయం అనేటటువంటి చాలా బలంగా ఉంటుంది. వీరు ఒక నిర్ణయం డెసిషన్ కనుక తీసుకున్నారంటే మరలా దాంట్లో నుంచి మరలా తిరిగి వెనక్కి రావటం అనేటటువంటి చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు కూడా వారి యొక్క మాట కొద్దిగా కటువుగా ఉంటుంది. వీరు ఎవరి చేత సహాయం పొందినప్పటికీ కూడా ఎవ్వరికీ కూడా వీరు కృతజ్ఞులై ఉండరు. అంటే ప్రతిదీ కూడా చాలా లైట్గా తీసుకునేటటువంటి స్వభావాన్ని తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవ్వరికీ కూడా బయటికి సానుభూతి అనేటటువంటిది ఎవరి మీద చూపించరు. పొరపాటును కూడా వీరు సానుభూతి అనేటటువంటిది చూపించరు. అసలు ఎవరి మీద వీరికి సానుభూతి అనేటటువంటిది కూడా ఉండదు. ఇక వీరు సహజంగా ఎవరికి దగ్గర అవుతారు అంటే బాగా మాటలు చెప్పి ఎవరైతే మోసం చేస్తూ ఉంటారో అటువంటి వారికి వీరు ఎక్కువగా దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది కూడా అవసరం. సహజంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరిని కూడా అంత తొందరగా నమ్మరు. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే వీరికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు వీరి యొక్క మాటలతోటి వీరి యొక్క పనుల వలన ఎదుటివారిని బాగా ఆకట్టుకునే విధంగా వీరు మారుతూ ఉంటారు. ఎంతటి వాళ్ళనైనా సరే వీరి యొక్క మాటల శక్తితోటి ఎదుటివారిని వారికి ఆకర్షితులు ఏ విధంగా వీరు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే బాగా దగ్గరి బంధువుల వల్ల కానీ లేదా బాగా దగ్గరి స్నేహితుల వలన కానీ వీరు ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారి విషయంలో కొద్దిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం, జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి చాలా అవసరం. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే వీరికి ఏదైనా బాగా పెద్ద కష్టం వచ్చినప్పుడు నిజంగా ఎవరో దేవుడు పంపించినట్టుగా ఎవరో ఒకరు వచ్చి వీరికి సహాయం అనేటటువంటి చేస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఆర్ట్స్లో కానీ కామర్స్ రంగంలో కానీ వీరు బాగా రాణిస్తూ ఉంటారు. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క స్త్రీలకు కనుక తీసుకున్నట్లయితే ముఖము వీరికి అంటే మరీ అద్భుతంగా కాకపోయినప్పటికీ కూడా ఆకర్షణీయంగా ఉంటారు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు.
కానీ వీరికి ఉండేటటువంటి వీరి మాటలో చాలా కమాండింగ్ పవర్ ఉంటుంది. వీరి మాట కనుక మాట్లాడుతూ ఉంటే నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి అనే దృఢ సంకల్పం అనేటటువంటిది వారి మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు ఎంతటి వారినైనప్పటికీ కూడా శత్రువులను లొంగ తీసుకుని తమ దారికి తీసుకొచ్చుకునేటటువంటి తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అంటే అటువంటి చాతుర్యం అనేటటువంటిది ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలు వివాహమైన తర్వాత మామగారితోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, కొద్దిగా వినయంగా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది. లేకపోతే వీరి సంసార జీవితంలో స్పర్ధలు కలుగుతూ ఉంటాయి. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క జాతకాలలో బుధుడు చంద్రుడు కనుక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరి వివాహ జీవితం అనేటటువంటిది మనస్పర్ధలతోటి తగాదాలతోటి ఉంటుంది. ఇంకా ఆ ప్రభావం కనుక కొంచెం ఆ బుధ చంద్రుల యొక్క ప్రభావం కనుక ఎక్కువగా కనుక ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రాన్ని పరిపాలించేటటువంటి అధిపతి గ్రహం ఏమిటంటే బుధుడు. ఈ బుధుడు అనేటటువంటి బుధగ్రహం అనేటటువంటిది మానవ శరీరంలో ఉన్నటువంటి కేంద్ర నాడీ మండలానికి కేంద్ర నాడీ మండలం సరిగా పనిచేయడానికి ఈ బుధుడే కారకుడు. అంటే కేంద్ర నాడీ మండలం కనుక చక్కగా పనిచేయాలంటే బుధగ్రహం యొక్క అనుకూలత అనేటటువంటిది ఉండాలి. అదేవిధంగా మానవ శరీరంలో ఉండేటటువంటి థైరాయిడ్ గ్లాండ్ను కూడా ఈ బుధగ్రహం అనేటటువంటిది బాగా ప్రభావితం అనేటటువంటి చేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎలక్ట్రానిక్స్లో కానీ కమ్యూనికేషన్స్లో కానీ ప్రింటింగ్లో కానీ జర్నలిజంలో కానీ మ్యాథమెటిక్స్లో కానీ వీరు బాగా రాణిస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి బాగా వివేచనాశక్తి కలిగి ఉంటుంది. అంటే ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది అనే ఆలోచన శక్తి వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సహజంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు గణితము, ఫిజిక్స్, ఆస్ట్రాలజీ మొదలైనటువంటి వాటిలో వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్, ఆసక్తి ఎక్కువగా వీరు కనపరుస్తూ ఉంటారు. ఈ బుధుడు కనుక బలంగా కనుక ఉన్నట్లయితే గురువు యొక్క అనుగ్రహం లేకుండానే, గురుబలం లేకపోయినప్పటికీ కూడా వీరు మంచి పాండిత్యాన్ని వీరు పొందగలరు. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు కనుక వ్యాపారం కనుక చేయదలుచుకుంటే వీరు చేసేటటువంటి ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా వీరికి చక్కగా అనుకూలంగా మారుతుంది. కారణం ఏమిటంటే సహజంగా బుధగ్రహం అనేటటువంటిది వైశ్యగ్రహం. అంటే సమస్తమైనటువంటి వ్యాపారాలకు కూడా బుధుడు యొక్క అనుగ్రహం వల్లనే అన్ని వ్యాపారాలు బాగా రాణిస్తూ ఉంటాయి. అయితే ఈ బుధగ్రహాన్ని కనుక మనకు అనుకూలంగా మార్చుకోవాలి, బుధుడి యొక్క అనుగ్రహం కనుక కలగాలి అంటే బుధవారం రోజున ఒక చిన్న మంత్రాన్ని రోజు 16 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా బుధుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. మంత్రం మరలా చెప్తున్నాను. ఓం సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో బుధః తన్నో సౌమ్య ప్రచోదయాత్ అనేటటువంటి ఈ మంత్రాన్ని కనుక పారాయణ చేసుకుంటే చక్కటి ఫలితాన్ని వీరు పొందుతారు. ఈ బుధుడి యొక్క అనుగ్రహం కనుక మనకు కలగాలి అంటే వీరు బుధవారం రోజున 6 ఒత్తులతోటి దీపాన్ని వెలిగించి, అంటే నేతితో నెయ్యి పోసి 6 ఒత్తులతో దీపాన్ని కనుక వెలిగించి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సోమాత్మయాయ విద్మహి సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని కనుక ఒక 16 సార్లు ఆ దీపాన్ని చూస్తూ కనుక చదివినట్లయితే తద్వారా బుధుడి యొక్క అనుగ్రహం అనేటటువంటి వెంటనే కలుగుతుంది. దానితో పాటు ప్రతి నెల అమావాస్య రోజున కనుక వీరు ఉపవాసం చేసినట్లయితే బుధుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇది ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటారు, ఎలాంటి పరిహారం చేసుకోవాలనేటటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.